మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళిచ్చాడు. దాసత్వంలో ఉన్నారు, పాపములో పడి ఉన్నారు, పేదరికం, తన్నుతున్నారు, దున్నుతున్నారు, చాలా కష్టం. ఇంత కూడా రెస్ట్ లేకుండా ఐగుప్తులు వారిని హింసిస్తున్నారు, దేవుని బిడ్డలను. అది చూడక దేవుడు వాళ్ళని విడిపించుకొని తోడుకొని వచ్చాడు. నా బిడ్డలు స్వతంత్రంగా ఉండాల, ఆరోగ్యంగా ఉండాల, నేనే వారిని పరిపాలించాలా, నా పిల్లలు నేను వారికి, నా ప్రజలు నేను వారికి దేవుడై ఉండాలా అనుకున్నాడు. పిలుసుకొస్తే కొంతమంది చూడగా ಉಟ್ಟು ಗುಣ ಸುಟ್ಟರು ಹೋಗಲ್ಲಂತೆ. ಕೆಲವು ಜನ ಹುಟ್ಟು ಗುಣ ಅವರು ಬಂದಿರೋ ರೀತಿ ಸುಳ್ಳಾಡೋದು, ಮೋಸ ಮಾಡೋದು, ಕಳ್ಳತನ ಮಾಡೋದು, ಬಲಾತ್ಕಾರ ಮಾಡೋದು, ಬೆದರಿಸೋದು, ಅದೇ ಅಭ್ಯಾಸ ಇದ್ದವರು ಅವ್ರ ಗುಣ ಹೋಗಲ್ಲಂತೆ. ಆದರೆ ಯೇಸು ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆದಾಗ ನಾವೆಲ್ಲರೂ నూతన వ్యక్తిಗಳಾಗಿ మార్పడಬೇಕು. అది దేవుడి మಕ್ಕಳು. అయితే వీళ్ళు విడిపించుకొని వస్తే వీళ్ళు మాకు నీళ్ళు లేదు, మేము ఆడే ఉంటుంటిమి, ఎవరు పిలుచుకురమ్మన్నారు, నువ్వెంత నాయకుడు అని. ఆయన ఎంత సాక్షాత్తు ఆయన ప్రవక్త. ఆయన ముస్లిములు మోషని దేవుడని పూజిస్తారు వాళ్ళు, అంటే అంత మహాన్ వ్యక్తి ఆయన. ఆయనకి మీద శనుగినారు, గునిగినారు, తిట్టుతున్నారు. నీళ్ళేవేం లేదు, పిలుచుకొస్తే దేవుడు చేస్తాడు, యాడ్ చేస్తాడు, చూడు యాడ్ నీళ్ళు పెట్టినా, తాడానికి నీళ్ళు లేవు. ఆ మాట విని 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 మోషకి విసుకుపోయింది. రే నన్నెందుకు అడుగుతున్నారా, దేవుని అడగండి. దేవుని దగ్గర వెళ్ళాడు. అయ్యా ఈ బిడ్డలు విసుకిస్తున్నారయ్యా, హింసిస్తున్నారయ్యా, బాధ పెడుతున్నారయ్యా, అయ్యా వీరిని నీ చేతికి ఒప్పిస్తున్నాను. దేవుడు అన్నాడు, సరే వారిని ఈరోజు నాశనం చేస్తా. నేను అనుకుంటే రాళ్ళులో పిల్లలు కలిగిస్తాను, అంత గొప్ప దేవుడు. పనికిరాను తీసుకొని పనికి వచ్చేటట్టు నేను నాటుకొని వారి ద్వారా వంశయుద్ధం చేస్తాను. అరే బాగుపడాలని తీసుకొస్తే ఈరోజు నువ్వు నీ అదే బుద్ధి చూపిస్తున్నావు, అలాగే ఉన్నావు. మారినవా నువ్వు? మార్పు చెందినవా నువ్వు? కనక సింహాసనం మీద కూర్చున్న బిడ్డ వెనకటి గుణమేలు మారను. అవునా? కుక్కులతో, పందులతో, గాడిదలతో దేవుడు పోల్చాడు. ఈరోజు గాడిదలది మ్యాటర్. అలాగే పనికిరానున్న తీసుకొచ్చి దేవుడు తన ఆలయంలో నాటితే వీళ్ళు ఏం చేస్తున్నారు? గుణిగేది, శనిగేది, వాళ్ళ మీద నింద, వీళ్ళ మీద ఇది. అయితే కోపం వచ్చి అక్కడ దేవుడు అన్నాడు, వీళ్ళు ఇంతగా కార్యం, అరే కెంపు సముద్రము ఎర్ర సముద్రము రెండు పాయలుగా చూసినప్పుడే నేను ఎలాంటి వాళ్ళని గ్రహించుకోవాల్సింది. వీళ్ళకి తెలివి లేదే, చూచినా కూడా, అనుభవించినా కూడా, పరలోకం మన్నా తిన్నా కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు. సరే నువ్వు వెళ్ళు, కొంతమంది నాయకులు తీసుకెళ్ళి ఆ బండని కొట్టు, మాట్లాడు, నీ కర్ర ఉంది కదా దాన్ని కొట్టు, మాట్లాడు. అయితే మోషే ఏం చేశాడంటే వీరి మీద కోపం చాలా విసిగిస్తున్నారు. ఆ ఒక యేసు నామములో ఇలా కొట్టి నీళ్ళు రమ్మంటే వస్తుండే. అయితే ఆయన యొక్క కోపం అంతా తీసుకొని వీరికి ఆయనకి నీళ్ళు కావాలంట అని కొట్టేశాడు గట్టిగా. దేవునికి బాధ అయిపోయింది. దేవునికి అరే నేనేం మాట, ఈయన కూడా వినకపోయాడే, బండల నుండి నీళ్ళు ఇచ్చాడు. అవునా? ఈ నాటికి వరకు దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. ఈనాటి వరకు బండలేము, కొండలేము, అడవులేము, ఎడారిలో ఎక్కడున్నా కూడా దేవుడు సహాయం చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.